మానస గారు హాయ్. దేవ్ గారు హాయ్. హాయ్. మిత్ర అనే క్యారెక్టర్కి తెలుగు ఆడియన్స్కి ఒక కనెక్టివిటీ ఉంది. మగధీరలో మిత్రవింద అంటే చాలా ఇష్టం అందరికీ. సో లాంగ్ టైం ఈ సినిమాలో హీరోయిన్ పేరు మిత్ర, మీ పేరు. సో ఈ క్యారెక్టర్ ఆడియన్స్కి ఆ క్యారెక్టర్లా కనెక్ట్ అవుద్దా? ఆనెస్ట్లీ ఐ లవ్ ద క్వశ్చనింగ్ అండి. అదే ఉద్దేశం, అదే కోరుకుంటున్నాను. మాకెంత దగ్గరో, మాకెంత స్పెషలో, మీకు మగధీరలో మీకు ఎంత కనెక్ట్ అయిందో అలాగే కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో కిస్ సీన్స్ ఉన్నాయి కదా, డిఫైన్ కిస్ అంటే ఏం చెప్తారు? ఈ సినిమాలో కిస్ సీన్స్ ఉన్నాయి కదా, ఈ సినిమా వరకు డిఫైన్ కిస్ అంటే ఏం చెప్తారు? స్టోరీ రిలేటబిలిటీ కానీ. డిఫైన్ కిస్, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. సంతోష్ శోభన్ గారు, చాలా రోజులు అయింది. ఈ సినిమాలో మీరు ఏం చేయరు, ఏ జాబ్ చేయరు కదా, ర్యాపిడో సంథింగ్ ఏదో. సో రాజశేఖర్ గారి క్విక్ డ్రైవ్. ఓకే ఓకే. రాజశేఖర్ గారి గోళీల ఫ్యాక్టరీ ఏమైనా ట్రై చేశారా? గోటీల ఫ్యాక్టరీ. యాక్చువల్గా ఇది ఒక మీమ్ ఉంది, మా తమ్ముడు చెప్పాను నాకు. ఇంకా రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీ గురించి లేదు, జాబ్ ట్రై మీమ్ కదా, నాకు కూడా ఐడియా లేదు. నీ కాంటెక్స్ట్ ఏం చెప్తున్నావు? అదే జాబ్స్ అన్నారు కదా, ఇప్పుడు బాగా ఫేమస్ సోషల్ మీడియాలో కుర్కురే ఫ్యాక్టరీ, రాజశేఖర్ గారు గోళీల ఫ్యాక్టరీ అని బాగా ఫేమస్ అనమాట. అలాంటివి ఏమైనా సినిమాలో ట్రై చేయలేదా అని అడుగుతున్నా. రాంగ్ పర్సన్ అడిగావు తమ్ముడు. అసలు సోషల్ మీడియా వెరీ వీక్. ఏంటన్నా? అవి వచ్చే టైంకే సినిమా తీస్తారు ఆల్రెడీ. అచ్చా. ఇప్పుడు మీరు 2 years అయింది మీరు సినిమా రిలీజ్ అయ్యి. సో ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్కి కనెక్ట్ అవుద్ది? అండ్ 14th వ్యాలంటైన్స్ డే, కపుల్స్ వ్యాలంటైన్ లవర్స్కి ఎలా ఇది కనెక్ట్ అవుద్ది? నిజంగా ఈసారి కెమెరాని వైపు ఉండాల్సిందిరా తమ్ముడు. లేదు, ఐ థింక్ కపుల్ ఫ్రెండ్లీ ఆన్ 14th February ఇస్ డెస్టిన్డ్. ఐ థింక్ అంతే. నార్మల్గా మనం కరెక్ట్ రిలీజ్ అంటుంటాం కదా, ఒక సినిమాకి ఆ సినిమా తాలూకు కథకి ఇంత పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ దొరకడం వెరీ రేర్. నా కెరీర్లో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ February 14th పర్ఫెక్ట్ ఫిల్మ్ అని నమ్ముతున్నాను తమ్ముడు. ఐ థింక్ యూ గైజ్ విల్ లవ్ ఇట్. ఐ హోప్ సో. సంతోష్ గారు, అంటే ఇప్పటివరకు అందరూ మిమ్మల్ని గ్రేట్ యాక్టర్ అనుకున్నారు, బట్ ఈరోజు మాకు ఒక గ్రేట్ హోస్ట్ కూడా కనిపించాడు మీలో. నెక్స్ట్ ఇంతకుముందు నవీన్ పోల్శెట్టి రాధేశ్యామ్కి ఆల్రెడీ ఆయనే మొత్తం చేశాడు యాక్చువల్గా హోస్ట్. సో మరి స్పిరిట్ సినిమాకి మీరు చేస్తారని కోరుకుంటున్నాము, చేయాలని కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. కార్తిక్ లీడా? ఓకే, కార్తిక్ చేస్తారా? ఏది మీరు రికమెండ్ చేయండి సార్, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు చేయను? మా సినిమా. థ్యాంక్ యూ, లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.